అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ ఏపీ మంత్రి వైఖరితో లోకల్ నాన్ లోకల్ సమస్యలు తలెత్తుతున్నాయా? బయట నుంచి ఎవరో వచ్చి మా నెత్తినికి డాన్స్ ఆడుతున్నారు అంటూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రగిలిపోతున్నారా? మా ఎమ్మెల్యే మంత్రి అయితే ఆ లెక్కే వేరబ్బా అనుకున్న వాళ్ళ అంచనాలు తల్లకిందులయ్యాయని ఫీల్ అవుతున్నారా? ఇంతకీ ఎవరా మినిస్టర్ సాబ్? ఏంటా లోకల్ నాన్ లోకల్ వార్? కొలుసు పార్థసారథి ఏపీ మినిస్టర్. టీడీపీ తరపున తొలిసారి నూజివీడు నుంచి గెలిచి బీసీ కోటాలో కేబినెట్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెనమలూరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన సారథి వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరపున బందరు ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోయారాయన. 2019లో మాత్రం తన సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చిన సారథి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ప్రభుత్వంలో కూడా బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో పాటు ఇతర కారణాలతో అసంతృప్తికి గురై ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే సిట్టింగ్ స్థానం పెనమలూరులో సర్దుబాటు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నూజివీడు వెళ్లాల్సి వచ్చింది సారథి. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రవటంతో ఇక ఎదురుండదని భావించిన స్థానిక టీడీపీ నేతలకు ఇప్పుడు సీన్ రివర్స్ అయిందట. వాస్తవానికి 2014, 2019లో 2 సార్లు నూజివీడు నుంచి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు స్థానికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ కీలక నేతలకు ఏమాత్రం పొసిగేది కాదని లోకల్ టాక్. ముద్దరబోయిన నాయకత్వాన్ని నియోజకవర్గ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో వ్యవహారం అధిష్టానం వరకు వెళ్లింది. ఈ పరిస్థితుల్లో మూడోసారి రిస్క్ చేయటం ఎందుకని అధిష్టానం ముద్దరబోయిన సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని అభ్యర్థిగా నియమించింది. దీంతో స్థానికంగా ఉన్న ముద్దరబోయిన వ్యతిరేక వర్గం కూడా సారథి కోసం గట్టిగా పనిచేసిందట. కానీ గెలిచిన తర్వాత సారథి వర్గం ఇచ్చిన షాకులతో స్థానిక టీడీపీ నాయకత్వం షేక్ అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం మంత్రి సొంత నియోజకవర్గమైన పెనమలూరు నుంచి ఆయన వర్గీయులు వచ్చి నూజివీడులో పెత్తనం చేయటమేనట. నూజివీడు సెగ్మెంట్లో నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయ్, ముసునూరు మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో పెనమలూరు నుంచి వచ్చిన సారథి వర్గానికి చెందిన ఒకరు అంతా తామై చూసుకుంటున్నారట. రోడ్డు కాంట్రాక్టులు, నూజివీడు IIITలో మెస్ కాంట్రాక్టులు, అనధికార మైనింగ్, ఇలా అన్నింట్లో నాన్ లోకల్స్దే పెత్తనమని, ఎన్నికల్లో పార్టీ కోసం అంతలా చించుకుని పనిచేసిన మేము ఏమైపోవాలంటూ స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల నూజివీడు మున్సిపాలిటీకి జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో పదవి స్థానిక టీడీపీకి చెందిన చెరుకూరి దుర్గాప్రసాద్కు దక్కుతుందని భావించగా వైసీపీ నుంచి వచ్చిన పగడాలకు కట్టబెట్టారట సారథి. దీంతో అసమ్మతి నేతలు పార్టీ ముఖ్య నాయకుల దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబుచ్చుకున్నట్టు తెలిసింది. ముద్దరబోయిన స్థానంలో సారథి వస్తే బాగుంటుందని భావిస్తే ఆయన వర్గం ఇస్తున్న షాకులతో మాకు మతిపోతోంది అన్నది నూజివీడు తెలుగుదేశం నాయకుల మనోగతంగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పంచాయతీ చేయాలని డిసైడ్ అయిందట స్థానిక నాయకత్వం. పెద్దలు సెట్ చేయగలుగుతారా, లేక అక్కడి వరకు తలూపేసి తిరిగి ఎవరి పంథాలో వాళ్లు కొనసాగుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.